హాయ్ ఫ్రెండ్స్, టుడే మై రెసిపీ ఈజ్ గోంగూర రొయ్యల కర్రీ. దీని ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చేద్దాం. ముందుగా గోంగూరని వాటర్లో వాష్ చేసి ఒక గిన్నెలో తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు గోంగూర ఉడికిందో లేదో చూద్దాం. గోంగూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం. ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. 10 minutes ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. రొయ్యల్ని శుభ్రంగా కడుక్కొని వాటికి ఉప్పు, కారం, పసుపు మిక్స్ చేసి 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇదైతే ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో పసుపు, కారం యాడ్ చేసుకుందాం. పసుపు, కారం ముందుగానే రొయ్యల్లో వేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. గోంగూర సరిపడినంత మాత్రమే వేసుకోవాలి. పసుపు, కారం, పచ్చిమిర్చి కూడా వేసింది. దానికి తగినట్టు చూసి వేసి పెట్టుకోవాలి. 2 tablespoons సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes ఉడికించుకుందాం. ఇప్పుడు గోంగూర అయితే ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకొని గోంగూర మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు రొయ్యల్ని ఉడికించుకుందాం. ముందుగా కొంచెం ఆయిల్ పోసుకుందాం. గోంగూరకి రొయ్యలకి సరిపడినంత ఆయిల్ వేడైన తర్వాత 1 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీనిలో మనం రొయ్యలు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రొయ్యల మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. రొయ్యలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీనిలో గరం మసాలా యాడ్ చేసుకున్నాం. రొయ్యలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీనిలో గోంగూర స్మాష్ చేసి పెట్టుకున్న గోంగూర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇదైతే రెడీ అయిపోయింది గోంగూర రొయ్యల కర్రీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
అంతే ఫ్రెండ్స్, ఎమ్మి గోంగూర రొయ్యల కర్రీ రెడీ. పుల్లగా కారంగా చాలా బాగుంటుంది రైస్లోకి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. బాయ్, థ్యాంక్ యూ.